హలో గైస్, ఇప్పుడు మనం వెక్టర్ కి అరే లిస్ట్ కి ఉన్న డిఫరెన్స్ ని అర్థం చేసుకుందాం. సో ఫస్ట్ వచ్చేసరికి వెక్టర్ అనేది లెగసీ క్లాస్ అన్నమాట. లెగసీ క్లాస్ అంటే ఎప్పుడో జావా స్టార్ట్ అయినప్పుడు ఈ వెక్టర్ క్లాస్ అనేది స్టార్ట్ అయింది. ఓకే, బట్ అరే లిస్ట్ అనేది 1.2 లో ఇది ఇంట్రడ్యూస్ అయింది అనమాట. జావా 1.2 లో వీళ్ళు ఇంట్రడ్యూస్ చేశారు అరే లిస్ట్ ని. ఇది అనేది లెగసీ క్లాస్ కాదు. ఓకే, లెగసీ అంటే మీనింగ్ ఓల్డ్ అన్నమాట. ఓకే, అండ్ సెకండ్ డిఫరెన్స్ వచ్చేసరికి వెక్టర్ అనేది సింక్రనైజ్డ్. ఓకే, అండ్ సెకండ్ వచ్చేసరికి వెక్టర్ అనేది సింక్రనైజ్డ్, బట్ అరే లిస్ట్ అనేది నాట్ సింక్రనైజ్డ్ అనమాట. సింక్రనైజ్డ్ కాదు ఇది. ఓకే, ఈ సింక్రనైజ్డ్ అంటే ఏంటి, నాట్ సింక్రనైజ్డ్ అంటే ఏంటి అనేది మనం ఆల్రెడీ ఒక వీడియో చేసాం, ఒకసారి చెక్ చేయండి. సింక్రనైజ్ కీవర్డ్ వాడినప్పుడు అది ఎలా వర్క్ అవుతుందని మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. మల్టీ థ్రెడింగ్ కాన్సెప్ట్ ఒకసారి చెక్ చేయండి. అండ్ థర్డ్ డిఫరెన్స్ వచ్చేసరికి మనకి ఇందులో సైజ్ అనేది ఎలా ఇంక్రీజ్ అవుతుంది అనే దాని గురించి మాట్లాడుకోవచ్చు ఇప్పుడు. ఓకే, సో బై డిఫాల్ట్ సైజ్ అనేది 10 ఎలిమెంట్స్ అనమాట. ఇక్కడ కూడా బై డిఫాల్ట్ 10 ఎలిమెంట్స్ తీసుకుంటది అనమాట. అంటే మీరు 10 ఎలిమెంట్స్ వరకు వెక్టర్లు ఇవ్వచ్చు, 10 ఎలిమెంట్స్ వరకు అరే లిస్ట్ లో ఇవ్వచ్చు బై డిఫాల్ట్. ఓకే, వన్స్ సైజ్ అనేది ఎక్సీడ్ అయిపోయిన తర్వాత ఇది ఎలా వర్క్ అవుతుంది అనే దాని గురించి ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఓకే, ఓల్డ్ కెపాసిటీ, న్యూ కెపాసిటీ అని రెండు పెట్టుకుంటున్నాను. ఓకే, ఇక్కడ కూడా ఓల్డ్ కెపాసిటీ అండ్ న్యూ కెపాసిటీ. ఓకే, సో బై డిఫాల్ట్ ఎంత ఉంటుంది మనకి, 10 ఎలిమెంట్స్. ఇక్కడ కూడా 10 ఎలిమెంట్స్, రైట్? సో మనకి వన్స్ 10 ఎలిమెంట్స్ అయిపోయిన తర్వాత వెక్టర్ అనేది 100% ఇంక్రీజ్ అవుతుంది అనమాట. దాని అర్థం 10 + 10 = 20. సో ఎక్కడ ఏం జరుగుతుంది అంటే 50% మాత్రమే ఇంక్రీజ్ అవుతుంది దీని సైజు. అంటే 10 + 10లో హాఫ్ 5 కదా, = 15. సో అగైన్ ఏమవుతుంది అంటే వన్స్ 20 ఎలిమెంట్స్ మనం ఫిల్ చేసిన తర్వాత దీని సైజ్ ఏమవుతుంది అంటే 20 + 20 = 40 అవుతుంది అనమాట. సో ఇక్కడ వచ్చేసరికి 15 కదా, వన్స్ మనకి 15 కెపాసిటీ ఫిల్ చేసిన తర్వాత అంటే 15 ఎలిమెంట్స్ మనం అరే లిస్ట్ లో ఇచ్చిన తర్వాత 15 + ½ అనమాట. అంటే 7.5 కదా, = 22.5. అంటే 22 మనం రౌండ్ చేస్తే 22 అవుతుంది కదా. సో 22 వరకు నెక్స్ట్ ఇచ్చుకోవచ్చు. సో ఇక్కడ ఏం జరుగుతుంది నెక్స్ట్ మళ్ళీ 40 కదా, వన్స్ మనం 40 ఎలిమెంట్స్ ఫిల్ చేసిన తర్వాత వెక్టర్ లో 40 + 40 = 80 అవుతుంది అనమాట. సో ఇక్కడ 22 వన్స్ మనం 22 ఎలిమెంట్స్ ఫిల్ చేసిన తర్వాత అరే లిస్ట్ లో 22 + ½ ఎంత, 11 కదా, = 33. సో మనకి ఇలా సైజ్ అనేది సీక్వెన్షియల్ గా ఇంక్రీజ్ అవుతూ వెళ్తుంది అనమాట వెక్టార్ లో అరే లిస్ట్ లో. సో ఇక్కడ ఏం జరుగుతుంది అంటే సింపుల్ గా మాట్లాడుకుంటే సైజ్ ఇంక్రీజెస్ ఇంటూ డబుల్ అనమాట. అంటే 100% ఇంక్రీజ్ అవుతుంది ఇక్కడ సైజ్ అనేది. ఓకే, ఇక్కడ అరే లిస్ట్ లో మనకి సైజ్ అనేది 50% ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, సో దీస్ ఆర్ ది మేజర్ డిఫరెన్సెస్ బిట్వీన్ ది వెక్టర్ అండ్ అరే లిస్ట్. మీరు ఇంకొకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే మోస్ట్ ఆఫ్ ద కేసులో మనం వెక్టర్ అనేది వాడట్లేదు ఇప్పుడు ప్రెసెంట్. మోస్ట్ ఆఫ్ ది కేసులో అరే లిస్ట్ లో ఇంప్లిమెంట్ చేస్తున్నాము.